నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ముఖ్యంగా బీసీలను మోసగించేందుకే ఈ యొక్క జీవో డ్రామాలు ఆడుతుందంటూ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క ఆరోపణ, మరో పక్కన బాకీ కార్డుతోటి మేము జనాల్లోకి వెళ్తాం, రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే పదే పదే చెప్తా ఉన్నటువంటి మాట. ఒక పక్కన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ విరమింపజేసుకోండి, ఒకవేళ కనుక పోటీ చేసినట్టయితే ఖర్చు వృధా అంటూ ఎన్నికలు ఇవి జరగవు, జరిగిన నిలబడవు అని చెప్పేసి ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు. అన్న నమస్తే. సో ఒక పక్కన మీరు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు అమలు చేసేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. బాకీ కార్డు అంటూ వాళ్ళు ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతా ఉన్నది. ఒక పక్కన మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇక అమలు చేయదు, అసలు రాష్ట్రంలోనే బడ్జెట్ లేదు అని చెప్పేసి కూడా చేతులెత్తేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు నిలదీస్తాం ప్రజల్లోకి వెళ్ళి అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. ఈ కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారికి ప్రజలతో కనెక్షన్ కట్టయిపోయింది. బీజేపీ పార్టీని ప్రజలు మర్చిపోయారు. ఏదో ఒక రకంగా మాట్లాడితే కానీ పేపర్లో రాము, ట్విట్టర్లో రాము, వాళ్ళకు ఫేస్బుక్లో రాము అని చెప్పి చిల్లర పలుకురు చిల్లర చేసి మాట్లాడుతున్నారు. ఒక్కటే మాట చెప్తున్నా, గత 10 ఏళ్ళు మీరు చేసిన వ్యవహారం ఏంది? 18,000 కోట్ల మిగులు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రము కేసీఆర్కి అప్పచెప్పి కేసీఆర్ రాజకీయ మూమెంట్ వస్తే 2023 నాటికి 7 లక్షల పైచీలకు కోట్ల అప్పును తీసుకొచ్చిన బకాయి పెట్టినట్టు గనుడు మీ నాయన. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పుని బకాయిని పెట్టింది మీ నాయన. ఫస్ట్ ఈ బాకీ కార్డు మీ నాయన చేతికి ఇయ్యి. నాయన ఈ బాకీ కార్డు మనకే ఇచ్చింది ఆయన చెప్పి అడుగు. మాట్లాడే ముందు చేసే ముందు కనీసం చిల్లర మాటలు మాట్లాడకండి. మంత్రిగా పనిచేస్తావు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు, కొంచెం మన తెలివి లేకుండా మాట్లాడతారా? మరి గతంలో ఆర్భాటాలకు అహంకారానికి పోయి తెలంగాణ రాష్ట్రంలో ఏడబడితే ఆడ అప్పులు చేసి ప్రతి కార్పొరేషన్లో ఎక్కడ కూడా డబ్బులు లేకుండా చేసిన ఘనత మీ నాయనది. 3,016 రూపాయలు ఇస్తున్నటువంటి మీలేని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. దళితులకు 3 ఎకరాల భూమి అనేది ఆ బకాయి పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది. దళిత ముఖ్యమంత్రి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది. 12% రిజర్వేషన్లు ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బకాయి మాట్లాడుతూ ఉంది. బీసీల నాయకత్వాన్ని వంచి ఇప్పుడు బకాయి గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. అరే బకాయి ఉంది, మీరు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీ కుటుంబం వచ్చి బాజాప్తగా మీ ముక్కు నేలకు రాసినా కూడా మీరు చేసిన పాపం పోదు. రిజర్వేషన్ల విషయంలో ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? ముఖ్యంగా ఒక పక్కన గవర్నర్ దగ్గర బిల్లు ఉన్న తర్వాత జీవో ఇవ్వడం ఇది అసాధ్యం, ఇది బిల్లు అసలు ఇది జీవో అమలు కాదు, అసలు 42% రిజర్వేషన్లో అసలు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేడు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. సో ఇట్లా విమర్శించేటువంటి వ్యక్తులకు ఏం సమాధానం చెప్తారు? అన్నవారి నోరా అడుగుతా నేను. అరే ఒక రెడ్డి సామాజిక వర్గంగా ముఖ్యమంత్రిగా ఉండి బీసీల యొక్క రిజర్వేషన్లు 40% బీసీల యొక్క నాయకత్వాన్ని వారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని పెంపొందే ఉద్దేశంతో ఆయన కష్టపడతా ఉంటే పక్కన కూర్చొని చిలక పలుకులు పలుకుతా ఉండండి. ఈ దుర్మార్గులారా, కనీసం మీరు బీసీ రక్తం మీ ఒంట్లో ఉందని అడుగుతున్నా. ఎవరు చేయలేని సాహసమైన చర్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే అభినందించకపోయి ప్రోత్సహించకపోయి చిల్లర పళ్ళకు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనుషులైనా అసలు అడుగుతాను నేను. కొంతమంది దుర్మార్గుల వల్ల, కొంతమంది దుష్టుల వల్ల ఇలాంటి నీచమైన వ్యవహారం జరుగుతుంది. రాజకీయం చేయాలనుకుంటే మీరు చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ బీసీల యొక్క నాయకత్వాన్ని ఇబ్బంది పెడతాయంటే మేము సిద్ధంగా లేము. 50% ఉన్న బీసీ నాయకత్వాన్ని గతంలో మీ దుర్మార్గులు 28%కి వచ్చారు. అప్పుడే మాట్లాడారు, అప్పుడే నోర్లువి. ఇంత దుర్మార్గమా? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ల పైన కానివ్వండి, బీసీ కానీ స్పష్టంగా మాట్లాడుతుంటే, చట్టబద్ధ చేస్తూ ఉంటే, చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పనిచేస్తూ ఉంటే, ఈ దుర్మార్గులు ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందని చెప్పి అది అంగట్లో కూర్చొని అన్ని అరువు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట చెప్తా ఉన్నా, రాజకీయమే ఉంటుంది. కానీ బీసీల యొక్క నాయకత్వాన్ని, బీసీల యొక్క రాజకీయ నేపథ్యాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఏ బీసీ సమాజం పుట్టినా, ఏ బీసీ రక్తం పుట్టినా ఏ నాయకుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టడు. 8వ తారీఖు కనుక ఒకవేళ కనుక కోట్లు పోయినట్టు అయితే ఈ జీవో, సో నెక్స్ట్ ఏంటి ఫర్దర్గా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు వెళ్తుందా, లేకపోతే ఎన్నికలు వాయిదా వేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది? నేను అంటే మనం ఎప్పుడు మంచి కోరాలి, మంచి కోరుకోవాలి, మంచి అనుకోవాలి. మేము అనుకుంటాం ఏంటంటే మంచి జరుగుతుంది మాకు అనుకుంటున్నాము. బీసీల నాయకత్వాన్ని పెంపొందే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరు మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో అందరు ఉన్నారు. అదే అవుతుంది. మాకు స్పష్టంగా
కోర్టు మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది. సపోజ్ ఏమైనా వ్యతిరేకంగా తీర్పు వస్తే అని చెప్పారు ఇప్పుడు ప్రిన్సిపల్ గారు, పిఎస్సీలో కూర్చొని ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్తున్నారు. కానీ 42% ఎట్టి పరిస్థితుల్లో బీసీల నాయకత్వాన్ని పెంపొందిస్తాం. బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన జీవో ఇవ్వ ముందుకు కొంతమంది రెడ్డిలు కోర్టుకు వెళ్ళిండు. సో జీవో వచ్చిన తర్వాత కొంతమంది రెడ్డిలు మళ్ళీ వెళ్ళి బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి కోర్టులో సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కోర్టులో అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం సంబంధం చెప్పారు? నేనేమంటున్నానంటే మేము ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్కి ఎక్కడ అడ్డు రాలేదు. మేము రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థాయకరమైన వ్యవహారాలతో పాటు 56% ఉన్న బీసీ నాయకత్వాన్ని పెంపొందాలని ఆయన ఒక దీక్షతో పనిచేస్తూ ఉన్నారు. దానికి మేము ఆయనకు స్వతహా జన్మత రుణపడి ఉంటాము కూడా. కానీ ఎవరో కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ చెంచాగాన్లు వేసి కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారంతో, రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా. కానీ బీసీఏ పుట్టుకున్న ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని ఆయన పేరుని గుండెల్లో పెట్టుకోబోతున్నారు. చరిత్రలో ఇంత ముందుకు మనకు ఇందిరమ్మ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అట్లనే బీసీల యొక్క దళితుల యొక్క ఇంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండబోతుంది. ఎందుకు అంటే మా యొక్క నైపుణ్యాన్ని, మా యొక్క నేపథ్యాన్ని, మా యొక్క రాజకీయ వ్యవహారాన్ని స్పష్టంగా రాజకీయంలో బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందే విధంగా ఆయన తీసుకున్న అడుగులకు మేము దాసోహమయ్యాము. రాజకీయం ఒక వెత్తు, కానీ బీసీల యొక్క సాధికారికతని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తాం. స్థానిక ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయకండి, ఇవి నిలిచేది కాదు, ఇది ఉండేది కాదు అంటూ కాసేపటి క్రితం ఈటల గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఈటల వ్యాఖ్యలు ఏంటి? ఈటల రాజేందర్ గారు ఆయన మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఈటల గారు మీరు బీసీ యొక్క రక్తంతో, బీసీ యొక్క రాజకీయంతో పైకి వచ్చిన వాళ్ళు, మీ విధంగా మాట్లాడకండి. మీరు మంచి అనుకున్న పర్లేదు, కానీ చిరకండి. కనీసం ఇంత కూడా ఈ జ్ఞానం లేకపోతే ఎట్లా? మీరు మంచి అనకండి, కానీ చిరుమతం అనకండి. ఇంత ఘోరంగానా? ఇంత వ్యవహారమా? రాజకీయం ఒక ఎత్తు, రాజకీయ వ్యవహారం ఒక ఎత్తు. ఇది యొక్క చరిత్రలో బీసీల యొక్క నాయకత్వం పెంపొందించగా మనం ముందుకెళ్తా ఉన్నాము. ఒక బీసీ బిడ్డగా మీరు మాట్లాడండి. కానీ మేము బీజేపీలో పోయినాం కదా అని చెప్పి ఎట్లా పడుతుందో మాట్లాడితే అది మీకు చరిత్రహీన అవుతారు. చరిత్ర మేము మర్చిపోదు మిమ్మల్ని, అది గుర్తుపెట్టుకోండి. కొంచెమన్నా కనీసము ఒక బీసీ యొక్క బిడ్డగా మాట్లాడండి. బీజేపీ నాయకులుగా ఒక బ్రాహ్మణ బిడ్డగా మాట్లాడండి, బీసీ బిడ్డగా మాట్లాడండి. ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది ఒక పక్కన కోర్టుకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కావాలని చెప్పేసి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా 42% రిజర్వేషన్లతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందన్నటువంటి భావనతో పాటు ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి విధంగా కాదు. ఒక బీసీ బిడ్డగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా బీసీల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావాన్ని మెట్టుసాయి గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.